అందరిలోనే మరోసారి మనం అందరూ కూడా ఇంకొకసారి కలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంతకుముందు కలిసిన దానికి ఇప్పుడు కలిసిన దానికి చాలా ప్రత్యేకత. ఇంతకుముందు మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠంలో మన గురుదేవులైనటువంటి శ్రీ 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 అప్పాస్వామి వారు కఠోరమైన దీక్షను చేసి 20 నెలలుగా చేసి వారు సహస్ర శంఖాభిషేకం 1,00,000 బిల్వార్చన చేసిన ప్రక్రియలో మనం అందరూ కూడా ఒకసారి కలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరింత విశేషమైనటువంటి ఒక కార్యక్రమం జరగబోతా ఉంది మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠంలో. అదేమంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠములలో మహిమాన్వితమైనటువంటి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య శ్రీపాదుకలు మన అనంతపురం జిల్లాకు రావడం, ప్రత్యేకించి మన అనంతపురంలో మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠానికి రావడం మనకెంతో, మనందరం కూడా ఎంతో భాగ్యవంతులు. ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా సాక్షిభూతులు అవ్వబోతున్నాం. రేపు అనగా శనివారం 21వ తారీఖు సాయంత్రం మనము ఆ అమ్మవారిని స్వాగతం పలికే ఒక కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం శోభాయాత్రగా. ఈ శోభాయాత్రలో భాగంగా అమ్మవారి దివ్య పాదుకలు మనం ఆ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కూడలి వద్ద నుండి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్, బసవన్న కట్ట, పవర్ ఆఫీస్ మీదుగా మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠం వరకు మనం తీసుకురాబోతా ఉన్నాం మన అమ్మవారిని. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్టయితే, పూర్వము ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా ఒక క్షామ దేశంగా, క్షామ జిల్లాగా పేరు పొందినటువంటిది. అంటే ఎడారిగా మారుతుందేమో అనంతపురం జిల్లా అనే ఒక ప్రక్రియ అప్పట్లో, అంటే చాలా ముందు కాలంలో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు వరకు కూడా ఇదే ప్రక్రియ నడిచింది. అయితే ఈ అమ్మవారి దివ్య చరణ పాదుకలు మన అనంతపురం జిల్లా రాకతో మన రాష్ట్రము, మన రాయలసీమ, ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అది ఎలా అంటే, మన అమ్మవారు అంటే ఇప్పుడు మన పాలకులైనటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని. మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో చాలా కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో మనకు ఈ దివ్య చరణ పాదుకలతో వారికి మరింత మెరుగైనటువంటి మేధస్సు కలిగి, మరింత కొత్త ఆలోచనలతో మన రాష్ట్రాన్ని, మన జిల్లాని ముందుకు తీసుకెళ్తారన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ప్రక్రియ చాలా విశేషంగా రేపు జరగబోతా ఉంది. రేపు సాయంత్రం అమ్మవారి చరణ పాదుకలు మన శివకోటి శ్రీపీఠం చేరుకోగానే మరుసటి రోజు అమ్మవారి పాదుకల పూజ కూడా ప్రక్రియ మొదలవుతుంది. ఇక నుంచి రాబోయే రోజుల్లో అమ్మవారి పాదుకల పూజ ఎలా జరగబోతుందని మన గురుదేవుల నిర్ణయం ప్రకారంగా మనకు తెలుస్తుంది. కానీ మన అనంతపురం జిల్లా మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికంటే కూడా చాలా మెరుగైన పరిస్థితిలో అభివృద్ధి చెందుతున్న మాటలు ఎటువంటి అతిశయోక్తి లేదు. మనమందరం కూడా ధన్యజీవులం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా చూడబోతున్నాం, మనమందరం సాక్షిభూతులుగా ఉండబోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ ప్రక్రియలో, ఆ శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి ఆ దివ్య చరణ పాదుకలను స్వాగతం పలుకుతూ మనందరం కూడా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఈ వేడుకను చేసుకుందామని తెలియజేస్తున్నాం. శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠం తరపున తెలియజేస్తున్నాం. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అంతా కూడా. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం అన్న, మనం చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ట్రాఫిక్ నిబంధనలు కూడా ఎక్కడ ఉల్లంఘించకుండా, ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, అందరు కూడా టవర్ క్లాక్ దగ్గర నుంచి, అంటే ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు. అంటే ఇప్పుడు అది ఎలా జరగబోతుందంటే, మొదట అమ్మవారి విగ్రహంతో కూడుకున్నటువంటి రథం ఉంటుంది. రథం తర్వాత ఈ అమ్మవారి పాదుకలను ఒక పల్లకిలో మోసుకురావడం జరుగుతుంది. ఈ పల్లకీకి రథానికి మధ్యలో మన సువాసులందరూ కూడా అమ్మవారి స్తోత్రాన్ని, అమ్మవారిని పాలన చేసుకుంటూ వస్తూ ఉంటారు. దానికి ముందు మేళతాళాలతో మనకు ఈ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇంతమంది ఒకటేసారి టవర్ క్లాక్ కూడల దగ్గర చేరడం అంటే మనం చాలా మంది, అంటే వచ్చే వాళ్లకు ఇబ్బంది, అక్కడ ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టడం అవుతుందని గవర్నమెంట్ కాలేజ్లో మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో ఈ మొత్తం అంతా వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా ఆ వచ్చే భక్తులందరినీ కూడా తీసుకొని ఆ అమ్మవారిని, ఆ రథాన్ని కూడా
అదే పద్ధతిలో తీసుకొని మన టవర్ క్లాక్ కూడలి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మనం మేళతాళాలతో అమ్మవారిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనేది. అయితే ఈసారి ఇంకొక ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నాం. ఇంత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ కోలాహలంలో మనం ఈ ప్రసాదం పంచేటప్పుడు కానీ, తర్వాత ఈ టపాసులు పేల్చినప్పుడు కలిగే కొద్దిగా దుమ్ముదుళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మా సేవాదళ్ వాళ్లే కూడా వెనకలనే ఈ డస్ట్బిన్లు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అంటే ఎక్కడన్నా మన వల్ల కలిగిన ఏదైనా అసౌకర్యం ఉంటే మనం కూడా అంటే స్థానికంగా మనకు కూడా నైతిక బాధ్యత కాబట్టి ఈ రోడ్లలో కూడా ఎక్కడ కూడా అంటే మనం చేసిన కార్యక్రమం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా శుచి శుభ్రతల్లో కూడా లోటు లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈసారి అది అంటే ఎవరు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల మన ఊర్లో ఉన్నటువంటి శుభ్రతను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ కూడా మొదలు పెట్టబోతున్నాం. రేపు చూడాలి అది కూడా సక్సెస్ అయ్యి ఎవరికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా, వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ జరగాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని గురువు గారిని కోరుకుంటున్నాం.